అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. బా, నాకు ఈ ఆలోచనలతో తల పగిలిపోయేలా ఉంది. అమ్మకి చెప్పిన టైంకి వింధ్య చేసింది ఏంటో అని అందరి ముందు ప్రూవ్ చేయాలి. అలా చెయ్యాలి అంటే సంధ్యతో మాట్లాడాలి. తనకి తెలుసుకునే హక్కు ఉంది. నా భార్య కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకోకపోవడం ఓకే, కానీ సంధ్య తన ప్రాణ స్నేహితురాలే తన భర్తతో సంబంధం పెట్టుకుందంటే తను ఎలా అనుకుంటుంది? నాకు ఎలాంటి సలహాలిస్తుంది? నెక్స్ట్ ఏం చెయ్యాలో ఏం క్లారిటీ లేదు. సంధ్యకి ఫోన్ చేయనా? కానీ తనకి ఇంట్లో ఫోన్ మాట్లాడడానికి అవకాశం లేదనుకుంటా. అలా అని వదిలేలేం కదా. ఇది నా జీవితానికి సంధ్య జీవితానికి సంబంధించింది. మేము దీని గురించి తేల్చుకోవాలి. తనకి బాధ్యత ఉందిగా. దీన్ని మించిన కష్టం ఏముంటుంది ఇంట్లో? పాపం వింధ్య మరీ మరీ చెప్పింది. రాజేష్ గారితో మాట్లాడి అసలు గొడవకి కారణమేంటో తెలుసుకోమంది. అప్పటికే మొన్న రాజేష్ గారిని కలవడానికి వెళ్తే ఇలాగా అత్తయ్య వాళ్ళు వచ్చేశారు. ఇటు వీళ్ళకి నిజం చెప్పలేక అటు వాళ్ళని కలవలేక చాలా ఇబ్బందిగా ఉంది. వదినా, రాజేష్ అన్నయ్య ఫోన్ చేశాడు. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదేమో. అదేం పర్లేదు వదినా, నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు మాట్లాడు. వద్దు శ్రీజ, నువ్వు అర్థం చేసుకో. అయ్యో వదినా, మాట్లాడమని చెప్తున్నాను కదా, మాట్లాడు. హలో సంధ్య గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. రాజేష్ గారు, నాకు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. ఈ టైంలో నేను మీతో మాట్లాడలేను. అలా అనకండి. ఇది మీకు తెలియాల్సిన విషయం. ఒక డెసిషన్ తీసుకున్నాను. దాని గురించి మీతో మాట్లాడాలి. నేను కూడా మీతో ఒక 2 విషయాలు మాట్లాడాలి. కానీ ఇప్పుడు కాదు, టైం దొరకాలి, అప్పుడు మాట్లాడతాను. ఏంటండి ఇంట్లో పరిస్థితులు? ఇంట్లో వాళ్ళంటారు. ఇది మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంటి గౌరవానికి సంబంధించినదే. ఒక్కసారి రండి, రేపు ఉదయం కలుద్దాం. రాజేష్ గారు, నేను చెప్పేది వినండి. ఎందుకు రారండి? అసలు ఏంటి మీ ప్రాబ్లం? అసలు మీ ప్రాబ్లం ఏంటి? వింధ్య. వింధ్యే నా ప్రాబ్లం. మరి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీరేనండి, మీరే నా ప్రాబ్లం. అది మీకెలా చెప్పాలి? ఏం లేదండి, అవన్నీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ప్రస్తుతానికి నేను కలవలేను. కలవాలి, రావాలి మీరు. రేపు ఉదయం మీరు రాకపోతే నేను ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాను. అదే చేసేస్తాను. ఏంటా నిర్ణయం? నేను మీ ఫ్రెండ్ వింధ్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం నిజం మాట్లాడుతున్నాను. రేపు మీరు వచ్చినా రాకపోయినా నా నిర్ణయం మారదు. కానీ
కానీ మీరొస్తే నాకు తెలిసింది నేను ఆలోచించేది ఎంతవరకు కరెక్టో మీరు చెప్తారని, అంతే. హలో, కంగారు పడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. నేను వీలు కుదరగానే వచ్చి మీ ఇద్దరితోనూ మాట్లాడతాను. అంతవరకు ఆగండి. నేను మా ఇంట్లో ఇచ్చిన టైము అయిపోయింది. మా అమ్మపై ప్రమాణం చేశాను 2 రోజుల్లో చెప్తానని. ఆ టైం కూడా అయిపోయింది. మీరు రేపు ఉదయం 10 గంటలకు రాగలిగితే నేను 11 గంటలకి మా ఇంట్లో చెప్పాలి. రాజేష్ గారు, ప్లీజ్ అలా ఏం చెయ్యకండి. పాపమండి అది. మీరంటే చాలా ఇష్టం దానికి. మీకు ఎవరు ఏదో తప్పుగా చెప్పినట్టున్నారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్. మీరెలా అంటున్నారని తెలిస్తే వింధ్య గుండె ముక్కలైపోతుందండి. వింధ్య చేసిన పనికి నా గుండె ఎప్పుడో చీలిపోయింది సంధ్య గారు. అలా కాదండి. మీరు ఏం మాట్లాడాలన్నా రేపు ఉదయం వచ్చి కలవండి. హలో రాజేష్ గారు, హలో. అయ్యో, ఏమైంది? ఏం చెప్పను. నా కళ్ళు ముందే వింధ్య జీవితం నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఉన్నానే తప్ప నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను? కానీ వెళ్ళకపోతే ఆయన అన్నంత పని చేసేలా ఉన్నారు. అదే గనక జరిగితే ఆయన్నే నమ్ముకున్న దాని జీవితం చాలా అన్యాయం అయిపోతుంది. కానీ ఏం చేయగలను, ఎలా ఆపగలను? నాకేమీ తోచట్లేదు. మావయ్య, మీరింకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? ఏంటి కుప్పిగంతులు? ఇంట్లో అందరూ రేపేం జరుగుతుందో అనే టెన్షన్లో ఉంటే నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు? అయ్యో, అదేం లేదు మావయ్య. మా ఇంట్లో వచ్చే సమస్యలన్నింటికీ కారణం నువ్వైతే కాదు కదా? మావయ్య, నేనెందుకు కారణం అవుతాను? చూడు, నీ గురించి నాకు బాగా తెలుసు. నా కోడలతో వాడు మాట్లాడక చాలా రోజులైంది. అమ్మ మీద ఒట్టు వేసి చెప్పకుండా రేపు చెప్తానన్నాడు. వాడు ఇన్ని రోజులు డిస్టర్బ్ అవడానికి కారణం, వాడు బాధపడటానికి కారణం నువ్వైతే మాత్రం నిన్ను ఊరికే వదలను. అయ్యో, అదేం లేదు మావయ్య. అయినా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఏముందో, వింధ్య ఏం చేసిందో? అదే బావ అంటున్నాడు కదా, అలా ఏం జరిగిందో నాకేం తెలుస్తుంది అంటున్నాను. చూడు, వింధ్య నా కోడలు కాదు, తను కూతురు లాంటిది. రాజేష్ ఎంత ముఖ్యమో వింధ్య కూడా నాకు అంతే ముఖ్యం. వాళ్ల కాపురంలో ఏదైనా చిచ్చు మొదలైందో, అది పెట్టింది నువ్వేనని తెలిసిందో నిన్ను మామూలుగా విడిచిపెట్టను, చంపి పారేస్తాను. చాచా, నేనెందుకు అలా చేస్తాను మావయ్య? తనను అలా చూడలేకే హెల్ప్ చేద్దామని నేనే ఏం జరిగిందో చెప్పమని బావని అడిగితే నాపై కూడా సీరియస్ అయ్యాడు. బావ ఏం చేస్తాడో ఏంటోనని అత్తయ్యలాగా నాకు టెన్షన్గానే ఉంది మావయ్య. ఏ గొడవలు జరగకూడదని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. అలాంటిది నా మీదే మీరు డౌట్ పడుతున్నారా? మావయ్య, ఒక మాట చెప్పనా? ఏంటి? బావ అంత బాధపడుతున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వింధ్య గురించి ఏదో తెలిసే ఉంటుంది. మీరెప్పుడు మీ కోడలి వైపు నుంచే కాకుండా కొడుకు వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఏమైనా... ఆప్తావా? ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో నువ్వు నాకు నేర్పాల్సిన అవసరం లేదు. నీ స్మార్ట్ తెలివితేటలో మీ అత్త బావల దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నా కోడలు కంట్లో కన్నీళ్లకు ఏమాత్రం నువ్వు కారణమని తెలిసినా వాణి రాజేష్లే కాదు, ఇంకెవ్వరూ నిన్ను నా నుంచి కాపాడలేరు. సో జాగ్రత్తగా ఉండు. మావయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? మా బావ వింధ్య సంగతి తెలిచేలోగా ఈయన నా సంగతి తెలిచేలా ఉన్నాడే. ఇంతకీ భార్య బాధితుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో
అసలు రేపేం చేస్తాడో ఛ!